రసాయనాల సేద్యంలో చీడపీడల సమస్యలు రైతులను తీవ్రంగా వేధిస్తున్నాయి. వీటిని నియంత్రించేందుకు రైతులు విరివిరిగా మోతాదుకు మించి క్రిమి సంహారకాలను వినియోగిస్తున్నారు. ఈ క్రిమి సంహారకాల కారణంగా పంటలకు మేలు చేసే మిత్రపురుగుల సంఖ్య క్రమంగా తగ్గుముఖం పడుతోంది. ఈ సమస్యను రైతులు అధిగమించాలంటే తప్పనిసరిగా అంతర పంటలు, ఎర, కంచె పంటలను సాగు చేయాలని వ్యవసాయ నిపుణులు పేర్కొంటున్నారు. అంతర పంటల వల్ల మిత్ర పురుగుల సంఖ్య పెరగడంతో పాటు చీడపీడలను అదుపు చేస్తాయని చెప్తున్నారు. ఒకే పొలంలో ఒకే సమయంలో ఒకే క్రమ పద్ధతిలో నిర్దిష్టమైన నిష్పత్తిలో 2 పంటలను సాగు చేయడాన్ని అంతర పంటల సాగు అని అంటారు. ఇలా 2 పంటలు ఉన్నప్పుడు కీటకాలు కొన్నిసార్లు ఆహారాన్ని గుర్తించడంలో ఇబ్బంది పడతాయి. అదేవిధంగా అంతర పంటలు ఎంపికలోనూ జాగ్రత్తలు అవసరం. ఈ అంతర పంటలు మిత్ర పురుగులకు ఆశ్రయం ఇచ్చేవిగా ఉండాలి. ప్రధాన పంట మీద అంతర పంట మీద ఒకే రకమైన పురుగు ఆశిస్తే 2 పంటలు దెబ్బతినే ప్రమాదం ఉంది. కాబట్టి చీడపీడల తాకిడి క్రమాన్ని గుర్తించుకుని పంటను ఎంపిక చేయాలి. పత్తి పంటలో అంతరంగా సాళ్ల మధ్య దూరాన్ని బట్టి 2 లేదా 3 వరుసలు పెసర, బొబ్బెర, మినుము, సోయా చిక్కుడు వంటి పంటలను సాగు చేసుకోవచ్చు. పత్తిలో రసం పీల్చే పురుగులను అదుపు చేసే అక్షింతల పురుగులు, సాలీళ్లు ఆ అంతర పంటల్లో వృద్ధి చెందుతాయి. అలాగే శనగ పచ్చ పురుగును కొంతవరకు అరికట్టవచ్చు. పత్తిలో కందిని 4:1 లేదా 6:1 లేదా 8:1 నిష్పత్తిలో సాగు చేస్తే మిత్ర పురుగుల సమస్య పెరగడమే కాకుండా వాతావరణ ఒడిదుడుకుల నుంచి కొంత రక్షణ లభిస్తోంది. కందిలో జొన్న, మొక్కజొన్న, సజ్జ, పెసర, మినుము, సోయా చిక్కుడు వంటి పంటలను అంతర పంటలుగా సాగు చేసుకోవచ్చు. కంది, పత్తి, కంది, పసుపు పంటలను 1:4, 1:6 నిష్పత్తిలో సాగు చేసుకోవచ్చు. వేరుశెనగలో అలసంద, పొద్దుతిరుగుడులను అంతర పంటగా విత్తితే ఆకుముడత పురుగు తగ్గుతుంది. అలాగే 7 వేరుశెనగ వరుసల తర్వాత ఒక వరుస జొన్న లేదా సజ్జను విత్తితే ఆకుముడత, మువ్వకోళ్లు ఉధృతి తగ్గుతుంది. శనగ, ధనియాలు 16:4 నిష్పత్తిలో చుట్టుపక్కల 4 వరుసల జొన్న పంట, 50 నుంచి 100 బంతి మొక్కలను నాటితే శనగ పచ్చ పురుగు ఉధృతి తగ్గుతోంది. పొద్దుతిరుగుడులో వేరుశెనగ 1:5 నిష్పత్తిలో, పొద్దుతిరుగుడు, కంది 2:1 నిష్పత్తిలో వర్షాకాలంలో సాగు చేస్తే పొగాకు లద్ది పురుగు ఉధృతి కొంతవరకు తగ్గుతోంది. వానాకాలంలో జొన్న, కందులను 4:1, సజ్జ, కందులను 4:1 లేదా 6:1 నిష్పత్తిలో సాగు చేస్తే పురుగుల ఉధృతి తగ్గే అవకాశం ఉంది. ఆముదం, కందిలను 1:1 నిష్పత్తిలో సాగు చేసుకోవచ్చు. ఆముదంతో పాటు గోరుచిక్కుడు, అలసంద, మినుములు లేదా వేరుశెనగ 1:2 నిష్పత్తిలో వేస్తే దాసరి పురుగు, పచ్చదీపపు పురుగులు, కాండం, కాయ తొలిచే పురుగుల ఉధృతిని తగ్గించవచ్చు. మిత్ర పురుగులైన అక్షింతల పురుగు, సాలీడు పురుగుల సంఖ్య పెరుగుతోంది. మిరపలో మొక్కజొన్న, సోయా చిక్కుడు, మినుము, పెసర వేస్తే కాయ తొలిచే పురుగుల ఉధృతి తగ్గుతోంది.